హలో, వెల్కమ్ టు శివ 4K రీ-రిలీజ్ ఫంక్షన్. ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీద జరిగింది అదే. నాకేమీ అర్థం కాల, టు బి ఫ్రాంక్. ఇది సండే అంటే ఫంక్షన్లు పెట్టుకోవద్దని కాదు, అది ప్రమోషన్ చేసుకోవద్దని కాదు. ఇది సండే పెట్టుకోవచ్చు కదా. సాటర్డే ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాయి కదా. ఏముంది ఈరోజు? ఏమీ లేదు. అందుకనే నేను సాటర్డే అప్డేట్స్ అని స్పెసిఫిక్గా వీడియో చేస్తే అసలు ఇది రివ్యూ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ టాప్ 6 ఏది వచ్చిందో అదే కాంటెంట్. రాము ఎవిక్షన్, అందులో కూడా పెద్ద పంచే నాకు అనిపించలా, పెద్ద ఎమోషనల్ రాలా టీవీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే అది క్యారీ చేసుకుంటూ వస్తున్నాడు ఓవర్ ద వీక్ కాబట్టి అది నాకు అది కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ లాగా అనిపించింది. అంటే జస్ట్ మనం చెప్పుకునేప్పుడు అనగానే షాకింగ్ అనిపించింది కానీ బట్ ఓకే, వీ కెన్ డీల్ విత్ ఇట్ అన్నట్టు అనిపించింది. సో శివ 4K రిలీజ్ కోసం ఏదైతే కాంటెంట్ ఉందో దాన్ని అవాయిడ్ చేసి మన బిగ్ బాస్ కాంటెంట్ ఏదైతే ఉందో దాని మీద ఒక రివ్యూ చెప్పుకుందాం. యాస్టీజ్గా తక్కువ టైంలో చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ కొన్ని పాయింట్లోనే నన్ను కిలుకుతూ ఉంటాయి లోపల. ఆ పాయింట్స్ మీతో పెడతా. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఫస్ట్ రాము ఎగ్జిట్ కోసం మాట్లాడదాం డీటెయిల్డ్గా. బట్ ఇక్కడ పాయింట్ చెప్తానంటే రాము రీఎంట్రీ ఉంటుందా? ఎందుకంటే రాము ఫ్యామిలీని మిస్ అవుతున్నాడు కాబట్టి. ఎలాగో చాలామంది బయటికి వెళ్ళి ఫ్యామిలీని చూసుకొని మళ్ళీ వచ్చారు కదా, వైల్డ్ కార్డ్స్ వచ్చారు, ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా వెళ్ళి చూసుకొని వచ్చారు కాబట్టి రాముకు కూడా ఆప్షన్ ఇస్తే చూసుకొని వెళ్ళి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ వస్తాడు, బాగా ఆడతాడు. ఎందుకంటే ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు, సెల్ఫ్ ఎవిక్షన్ అయ్యాడు. సో రాము రీ ఎంట్రీ ఉండాలని చెప్పి గట్టిగా కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇది అన్ఫెయిర్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎవరికైనా అనిపిస్తుందా లేదని చెప్పి. భయ్యా నేను మీకు ఒక విషయం చెప్తాను, ఇది సోది కాదు, మంచి విషయం చెప్తాను, మంచి మాట చెప్తాను. బిగ్ బాస్కి కానీ, బిగ్ బాస్లో కంటెస్టెంట్లకు కానీ, లేదంటే రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి కానీ, ఎక్స్ కంటెస్టెంట్లకు కానీ ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది నిజంగానే. కొంతమందికి స్వార్థం ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ మేమందరం స్వార్థపరులమే. ఆడియన్స్కి కూడా ఒక స్వార్థం ఉంటుంది, ఎంటర్టైన్ అవ్వాలన్న స్వార్థం. మాకు డిఫరెంట్, కొంతమందికి మనీ సంపాదించాలని, కొంతమందికి మన వ్యూస్ వెళ్ళాలనో, కొంతమందికి మనం ఎవరిని ఎంటర్టైన్ చేయాలనో, ఎవరు వాళ్ళకు ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి, నేను ఓపెన్గానే చెప్తాను, ఇది కొంచెం కాంట్రవర్సీ అయినా కూడా నాకు ఇది చెప్పాలనిపిస్తుంది. 2 రోజులు నేను లాగుతుంది, చెప్తాను చూడండి. మీరు పలానా కంటెస్టెంట్ వెళ్ళిపోయాడు బయటికి, సో మేము బిగ్ బాస్ చూడటం మానేస్తాం అని చెప్పి మీరు అనుకున్నారు. చాలామంది నేను మెసేజ్లు కామెంట్స్ అన్నీ చూశాను. కట్ చేస్తే మీరు ఏ కంటెస్టెంట్ కోసం మీరు బిగ్ బాస్ చూడటం మానేశారో ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్ మీద రివ్యూ ఇవ్వడం స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ చూస్తా ఇక్కడ ఎదవలగింది ఎవరు, అలా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు రెండో చెప్తాను చూడండి, ట్విస్ట్ ఇది. సో ఎప్పుడైతే ఈ రివ్యూస్ చేయకూడదు, ఇది అంటే పార్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆ సీజన్లో చేయకూడదు ఉంటుంది ఒకటి. నేను అనుకున్నాను అదేంటి రావట్లేదు అని చెప్పి మేము తీసేరేమో ఆ క్లాజ్ అనుకున్నాను అని అనుకున్నారు. అప్పుడు మళ్ళీ రివ్యూస్ చేయకూడదు అని తెలిసినప్పుడు ఆ కంటెస్టెంట్, ఎక్స్ కంటెస్టెంట్ బిగ్ బాస్ చూడటమే మానేశారు. ఇది ట్విస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ మీద ఒక టైప్లో అంటే ఎవరికి వాళ్ళు యూజ్ చేసుకోవడానికి తప్పితే ఇంకోటి లేదు. ఎవరి స్వార్థంకి వాళ్ళు వాడుకుంటున్నారు దాన్ని, అంతే. మీరు ఇంత గొడవ చేశారు, బిగ్ బాస్ చూడడం మానేసామన్నారు. వాళ్ళు రివ్యూస్ చేస్తారు, మళ్ళీ మీరు చూశారు. వాళ్ళు మానేస్తారు, మళ్ళీ మీరు మానేస్తారు. మీరు ఛానల్ని తిట్టారు, నాగార్జున గారిని తిట్టారు, బిగ్ బాస్ని తిట్టారు, ఇన్ని తిట్టారు. రేపన్న రోజే ఛానల్ నుంచి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కో, ఒక ఈవెంట్కో దానికి వస్తా వెళ్ళరా చెప్పండి, నాకు అర్థం కావట్లే. వెళ్తారుగా, లేదు ఆ ఛానల్ నాకు అన్యాయం చేసింది, నాగార్జున గారు నాకు అన్యాయం చేసింది, అసలు ఛానల్ మోహం కూడా చూడండి అని చెప్పి ఆగిపోతారా? మళ్ళీ ఇక్కడ అదలైంది ఎవరు? ఆలోచించండి. దీన్ని ఎక్కడ వరకు తీసుకోవాలో అక్కడ వరకు తీసుకోండి. నేను ఈ విషయాలన్నీ ఆ రోజు చెప్పినా కూడా మీకు అర్థం కాదు. నేను చెప్పాను, కొన్ని రోజుల తర్వాత మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. మీరు ఇప్పుడు ఎమోషనల్గా ఉన్నారు, ఇది ఇన్స్టాగ్రామ్లో పెట్టిన మెసేజ్లు అయ్యి మీరు ఎమోషనల్గా ఉన్నారు. ఆ ఎమోషన్స్ తీరిపోయిన తర్వాత నెమ్మదిగా రియలైజేషన్ వస్తుందని. కొన్నిసార్లు మనంతటా మనకి కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. అందుకని నేను కొంతమంది తిట్లు తిన్నా కూడా ఈ మాటలు చెప్పినందుకు మిగతా కొంతమందికైనా రియలైజేషన్ వచ్చిందనుకోండి, ఐఎమ్ హ్యాపీ. ఇవన్నీ ఎవరు పుస్తకాల్లో రాయరు బ్రో, ఇవన్నీ సెల్ఫ్ నేర్చుకున్నవి. నేను కొన్ని సీజన్ల నుంచి నేర్చుకుంటూ వచ్చిన విషయాలు అనమాట. నేను ఎలా కొన్నిసార్లు ఎదవయ్యాను, కొన్నిసార్లు ఎలా నా అంతటి నేను ఓకే అమ్మా అని చెప్పి వీళ్ళు ఎలాగా అని చెప్పి అనుకున్నవి అన్నీ కలిపి క్రోడీకరించినవే నా రివ్యూస్లో చెప్పే వాటికి లేదు. కానీ కొంతమందికి ఇది సోదిలాగా రివ్యూ చెప్పాల్సిన వచ్చి రివ్యూ చెప్పుకుని వెళ్ళిపోకుండా నీకు ఎందుకు అంటే నా జస్ట్ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పడమే కాదు, వచ్చినా రాపోయినా సబ్స్క్రైబర్లు బోర్ కొట్టినా కొట్టకపోయినా కొన్ని మంచి మాటలు నాకు అనిపించింది చెప్పాను అనుకోండి, నాకు మంచివి అనిపించింది, అందరికి అనిపించాలని లేదు, చెప్తా. సో మనం బిగ్ బాస్లో చాలామంది మనల్ని తిడతారు, గొర్రెలు అని చెప్పి కొంతమంది తిడతారు. అలా అవ్వకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం,
సెల్ఫ్ అవేర్నెస్తో ఉందో, సెల్ఫ్ రియలైజేషన్తో ఉందో, దీన్ని ఎక్కడి వరకు తీసుకోవాలి అక్కడ వరకు తీసుకుందాం. ఓకే మైండ్లోకి ఎక్కిచ్చేసుకుని ఏడు చేసి అవి చేసి ఈ చేసి ఇంకా ధర్నాలు చేసేస్తాం, ఇల్లు తగలెట్టేస్తాం, గొడవలు చేసేస్తాం. వద్దు. అది కొన్ని బాగా చెప్తాను నేను, నాకు తెలుసు బాగా చెప్తాను నేను, కాకపోతే కొంతమందికి నచ్చవు, ఏం చేయలేము. సరే, వీడియో లైక్ చేసి చూడండి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు లైక్ చేయకపోతే మాత్రం నేనేం చేయలేను. సో వీడియో లైక్ చేసి చూడండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సాటర్డే ఒక ఎలిమినేషన్ అయింది, సండే ఇంకో ఎలిమినేషన్ అయింది. సో ఆ రెండు డీటెయిల్స్ దీనికన్నా ముందు ఒక వీడియో ఉంటుంది, చూసిన తర్వాత చూడండి. చిన్న వీడియోనే, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మళ్ళీ ఇందులో చెప్పి మాత్రం ఇంక బోర్ కొట్టిను. సో ఇంక ఎపిసోడ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ కోసం డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ సంజన గారు వాటర్ మిలన్ లేపేయటం, వాటిని దాయటం, మళ్ళీ లేపేయటం, ఉదయాన్నే వాటిని తినేయటం బాగుంది. అది పెద్ద ఎవరికి డ్యామేజ్ చేసేది కదా, బిగ్ బాస్ ప్రాపర్టీనే కాబట్టి, బిగ్ బాస్ ఇచ్చినా కాబట్టి పెద్ద విషయమేం కాదు. నెక్స్ట్ ఇక్కడ సాయి ఓ మాట అంటాడు ఏంటంటే, కట్ చేసుకుంటుంది ఇంకా ఆవిడ అదే కదా అని చెప్పి. ఇయే కొన్ని నచ్చని మాటలు. ఈయనే కట్ చేశాడు కదా, కట్ చేసుకుంటుంది ఇంకా ఆవిడ అదే కదా అంటే ఏంటోలేండి. మీదైతే మాత్రం అన్ప్రెడిక్టబుల్ స్టోరీ, పగవాడికి కూడా రాకూడదు అని చెప్పి. ఈ కష్టం మాత్రం బర్నీ అన్న కష్టం మాత్రం నిజంగా పగవాడికి కూడా రాకూడదు బ్రో. నాకైతే మాత్రం పాపం అనిపిస్తూ ఉంటుంది, పక్కన కోపం వస్తూ ఉంటుంది. పాపం అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, తర్వాత చేసే పనులకు కోపం వస్తూ ఉంటుంది. తనుజ అని రీతు మాట్లాడుకుంటారు ఏంటంటే, తనుజ ఆ స్టూల్ ఇచ్చింది కళ్యాణే, సో ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అన్నది రీతు చెప్పింది. ఇక్కడ కనుక సరిగ్గా ప్లాన్ చేసుకుంటే రీతు కళ్యాణ్ ఆపాల్సిన నెసిటీ ఉండేది కాదు. కళ్యాణ్ ఆ స్టూల్ని అంత ఇదిగా చేసుకోకుండా తనే కూర్చునేవాడు, గేమ్ తన చేతిలో ఉండేది, తను అనుకున్నది చేసేవాడు. ఎప్పటి నుంచో తనుజకి ఏదో చేద్దామని చెప్పి కళ్యాణ్ మనసులో ఉంది. అది కెప్టెన్సీనా లేదంటే ఇంకోట నేను ఇప్పుడు ప్రెడిక్ట్ చేస్తే చెప్తూ ఉంటాను ఉంది. ఎందుకంటే తన గేమ్ను తను మార్చింది అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాడు. అది జరిగింది కూడా, మోటివేట్ చేసింది, అన్నీ చేసింది, తను నుంచుంది కాబట్టి అది తిరిగి ఇచ్చేయాలి అన్న భావంలో ఉన్నాడు. అది బయటికి చెప్పినా చెప్పకపోయినా అది లోపల ఉంటుంది, నా ఫస్ట్ ప్రయారిటీ తనుజానే అన్నట్టు. సో ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు. సో రీతి ఏమంటుందంటే, కళ్యాణ్కి తెలియదంట స్టూల్ ఇచ్చేటప్పుడు, సో తెలియదేమో తీసేస్తుంది అని చెప్పి. కానీ ఒకటి చెప్పింది ఏంటంటే, క్లియర్గా కళ్యాణ్, ఇమాన్యుల్, దివ్య ఒక్కటే అని చెప్పి రీతి ఇది కన్వే చేస్తుంది, వాళ్ళ ముగ్గురు ఒకటే అని చెప్పి. మేబీ ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన పాయింట్. ఎందుకంటే కళ్యాణ్ దివ్య మీద అసలు ఫైర్ అవడు, అసలు అవడు, ఏ విధంగా అవడు. చూద్దాం, మండే వరకు టైం ఇద్దాం. అలాగే సండే ఎపిసోడ్లో కూడా కొన్ని జరిగినాయి, కొన్ని నాకు 50-50 తెలుస్తుంది, కంప్లీట్ క్లారిటీ రావట్లా. కంప్లీట్ క్లారిటీ ఒకసారి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడితే అప్పుడు నేను మీకు అది వీడియో చేసి రేపు ఉదయం పెడతాను, దాని గురించి ఆలోచిద్దాం అప్పుడు ఏం చేయాలి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ తనుజ, కళ్యాణ్ది ఎల్బో తగిలిందంట, అప్పుడు నాన్న అందంట. నాకు ఇది అర్థం కావట్లేదు అసలు ఈ కాన్సెప్ట్. నాన్న అంటే ఏంటి, అమ్మ అని అనాలి కదా జనరల్గా. ఓకే నాన్న అని వచ్చింది, కానీ ఈ పాయింట్ కొంతమంది ఆడియన్స్ నాకు మెసేజ్ చేశారు రివ్యూకి ముందు. నేను దాన్ని సీరియస్గా తీసుకోవాలా, మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారులే అన్నట్టు. ఏంటంటే వాళ్ళు మెసేజ్ చేసింది, తనుజ ఫీల్ అయింది, రెండు ఒకటే. ఎవరైతే ఆడియన్స్ దాన్ని మీరు మెసేజ్ చేశారో మీరు తోపులు పోయా, మీరు కామెంట్ చేసిన కానీ మెసేజ్ చేసిన కానీ ఈ పాయింట్ని మీరు తోపులు అంతే బాగా గెస్ చేశారు. అంటే గెస్ చేయడం ఇన్ ద సెన్స్ మీ తనుజతో థాట్ ప్రాసెస్ మీకు మ్యాచ్ అయింది. తను నాన్న అన్నప్పుడు ఏంటంటే అక్కడ దివ్య నా భరణి గారు వెంటనే వచ్చేసి ఇచ్చేస్తారన్నమాట, ఆవిడ చూసుకుంటారు జాగ్రత్తగా. సో అక్కడ ఏమైనా ట్రిగ్గర్ అయిందేమో తను అని చెప్పి. అయితే ఇప్పుడు ఏంటి అడిగి రీతు అయితే ఏంటి అనగానే, అక్కడ ఏమైనా తను మేబీ తను హట్ అయిందేమో, సో రావటం, ఆ కేర్ చేయటం, ఆ జలసీ అన్న ఫీల్ అయిందేమో అన్నట్టు మాధురి గారు చెప్తూ ఉండేవాళ్ళు. నువ్వు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి అలిగొచ్చేసి ఆ డెన్ను దగ్గర అక్కడ కూర్చొని బాధపడతా ఉండేది. సో మళ్ళీ ఎందుకు వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చింది అనేసి నేను కంప్లీట్గా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశానని చెప్పి. సో చాలామంది మెసేజ్ చేసింది, కామెంట్ చేసింది ఏంటంటే, అలా ఆయన చేయటం వల్ల ఆవిడ ట్రిగ్గర్ అయ్యి ఆవిడ తీసేసింది గేమ్లో, లేదంటే రీతునే తీసేది అని చెప్తున్నారు. ఇది నిజం కావచ్చు అవ్వకపోవచ్చు, అందుకని చెప్పి నేను పాయింట్ స్పెసిఫై చేయలేదు. ఎందుకంటే ఇమాన్యుల్ అని చెప్పిన రీజన్ కొంచెం వ్యాలిడ్గా అనిపించింది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇమాన్యుల్ ఉంచాలంటే మరి తీయాలి కదా అన్నట్టు. అది రైట్ డిసిషన్ రాంగ్ డిసిషన్ అన్నది నేను డిస్కస్ చేసుకున్నాను, కానీ చెప్తున్నా. సో థాట్ ప్రాసెస్ కలిసి ఇంకా నెక్స్ట్ దివ్య షాడోని ఏంటో తెలియట్లేదు. అంటే తనుజ ఏదైనా అవని, నేనేం చేశా, నా మీద ఎందుకు కక్ష, సో దేనికి నా మీద కక్ష, నేనేమన్నా మాట్లాడొద్దన్నానా, ఏమన్నా అన్నానా, అయినా వచ్చిన వాళ్ళందరూ కూడా నేనేదో జలసి ఫీల్ అయ్యాను, నేనేదో కుళ్ళుకుంటానంటారు ఏంటి అని చెప్పి. కానీ ఈరోజు ఇది క్లియర్ అయిపోయింది బ్రో. డిస్కషన్స్ అన్నీ చూసుకుంటూ ఉంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎవరు, ఆ అమ్మాయి అంటే దివ్య గారు ఖచ్చితంగా జలసి ఫీల్ అవుతున్నారు, అది తెలిసిపోతుంది. తర్వాత జరిగే డిస్కషన్ చూస్తే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇది వాంటెడ్గా జరిగిందిరా, నాకు అది మాత్రం తెలుసు. ఎందుకంటే నామినేషన్ చేసేటప్పుడు కూడా తన వైపు తను చూస్తూనే ఉందంట. ఇది నేను ప్రెడిక్ట్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, ఆవిడ తనూజాని డామినేట్ చేస్తా, తనూజాని డౌన్ చేస్తా, తన అప్పులో ఉన్న విషయాన్ని భరణి గారికి సంభవం చూపించాలనుకుంటుంది. భరణి గారిని ఇంప్రెస్ చేద్దామనో ఇంకోటి చేద్దామనో దివ్య. సో అందుకనే లాస్ట్ టైం భరణి గారు రీఎంట్రీ అప్పుడు నామినేషన్కి వచ్చినప్పుడు కూడా కత్తి అడిగింది, సో దట్ తనూజాకి పొడిచి చేద్దాము అది అని చెప్పి నామినేషన్ చేద్దామని అనుకుంది. ఆయన ముందు ఆవిడ పాయింట్లు పెట్టి ఆవిడ డౌన్ చేద్దాం, తగ్గిద్దాము, తను చేస్తున్న తప్పులు ఇంక తెలిసేలా చేద్దాం అది అని చెప్పి. అయ్యే 2 సార్లు ఛాన్స్ వచ్చింది, 2 సార్లు ఎగ్జిక్యూట్ చేశారేమో అనుకుంటున్నా. రేపు నాగార్జున గారు గట్టిగా మాట్లాడారంట, సో చూద్దాం ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పి. సో చూస్తుంది భరణి సార్ని, నాకు అప్పుడే డౌట్ వచ్చేసింది, ఓకే ఇది అని చెప్పి. సో అందుకని దూరంగా ఉంటున్నాను అని చెప్పి. ఇప్పుడు ఆవిడ ఏదో ఫీల్ అవుతుందని మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఏముంది?
మీకు ఆయనతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి. ఆయన గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే మీరు దూరంగా ఉన్నా ఓకే. అమ్మో దివ్య జలసీ ఫీల్ అవుతుంది, అమ్మో దివ్య ఏమనుకుంటుంది అని చెప్పి ఆవిడకి భయపడేది నాకు అర్థం కాల. ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరి రిలేషన్షిప్లో వాళ్ళవి, ఎవరి బాండ్స్ వాళ్ళవి. చేసుకుంటే నామినేషన్ చేసుకునేవ్వండి, తీసేస్తే కెప్టెన్సీ రేస్ని తీసేయండి. అమ్మాయికి ఛాన్స్ వచ్చినప్పుడు మీరు మీ ఆట ఆడుకోవాలి కదా, కెప్టెన్సీలో ఉండటం కాదు కదా. మీకు అనిపించింది మీకు బర్నీ సార్తో మాట్లాడిస్తే మాట్లాడాలి, భయపడేది ఏదో నాకు అర్థం కాల. నెక్స్ట్ బర్నీ గారు అండ్ దివ్య, అమ్మో ఇమాన్యుయల్ తోటి నాకు ఒక మాట చెప్పాల్సింది అని చెప్పి, అంటే ఒక ఇమాన్యుల్తో ఏదైనా షేర్ చేసుకున్నారు ఒక మాట చెప్పాల్సింది అని చెప్పి, అంటే అలా ఏమైనా చెప్పారంటే నేను అలా చెప్పలేదు, ఏదో డెసిషన్ మారిపోద్ది అని చెప్పలేదు, నేను జస్ట్ మామూలుగా కన్వే చేశాను అనగానే నేను మాట్లాడటం వల్ల మారిద్ది అని అన్నారా లేదా అనగానే నాకు ఒక మాట చెప్తే నేను మాట్లాడేవాడిని, డెసిషన్ వేరే రకంగా ఉండేదేమో, సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటారు, నేను మిడ్ నైట్ టాక్స్లో చెప్తున్నాను, వేరే రకంగా ఉండేదేమో అన్నానంటే ఎందుకు అలా అన్నారు అంటే బర్నీ నాకు ఆ టైం కనిపించింది అన్నారు బర్నీ గారు. అని కనిపించింది ఆయన మాట్లాడితే నువ్వు మారుతావు, ఆయన మాట వింటావు అని చెప్పి. దివ్య మీరున్నారా రేస్లో, మీరున్నారా అసలు, మీరు లేనప్పుడు మీకెందుకు నేను ఏ డెసిషన్ తీసుకుంటే అని చెప్పి ఆవిడ అథారిటేటివ్ వాయిస్ కానీ ఏది కానీ ఎంతైనా క్లోజ్ ఏంటో నాకు అసలు అంత డామినేటింగ్గా అలా మాట్లాడుతూ ఉంటే ఇబ్బందిగా ఉంది. అది బర్నీ అన్నకి ఇబ్బంది యాక్చువల్గా, మనకు కాదు. బర్నీ నేను అంత బ్లంట్గా ఉండలేను, గేమ్ అంటే గేమ్ అని చెప్పి మేబీ నా క్యారెక్టర్ ఏమో ఇది అన్నారు. ఇక్కడ బర్నీ గారు ఈ పాయింట్కి చాలామంది ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కరెక్టే, నేనేదో ఇక్కడ కూర్చొని ఎందుకన్నా నీకు ఇవన్నీ నీ ఆట నువ్వు ఆడుకో అన్నా అంటే ఆయన అంతే, అంత బ్లంట్గా ఉండలేరు, అవాయిడ్ చేయలేరు. తెలుసు తనకు వేరే వాళ్ళ మీద అభిమానం ఉన్నప్పుడు ఆయన దూరం పెట్టేసి కూర్చొని చేయలేరు, ఆయన మనిషి అంత అలాంటి పర్సనాలిటీ క్యారెక్టర్ తెలిసిపోతుంది. ఈజీగా అయితే వేరే వాళ్ళు అయితే కూర్చోబెట్టేచ్చు, నువ్వు రెండు నాతో మాట్లాడుతున్న ఆట నేను ఆడుకుంటాను. లేదు, ఆవిడకి ఇబ్బంది అయినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, ఆవిడని సపోర్ట్ చేయాలి గేమ్లో అనుకుంటా ఉన్నారు. ఈవిడితోనూ అలిగినా ఏం చేసినా వీళ్ళు మాట్లాడుతున్నారు, నచ్చ చెప్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఆ బాండ్ మాత్రం బ్రేక్ చేసుకోలేకపోతున్నారు. సో పర్సనాలిటీ అంతా సేఫ్ గేమర్ కాదు ఆయన బేసిక్ పర్సనాలిటీ అంతా అలాంటి పర్సనాలిటీ. కొంతమంది ఉంటారు అంతే, అమ్మో గేమ్ కోసం ఏదో చేసేయాలని చెప్పి కావాలని ఏదో చేసేసి వచ్చేసి ఇచ్చేసి చేయలేరు. చేద్దాం అనుకున్నా ఒకరోజు ఒక గంట ఒక పూట అది చేయగలరా, అదంతా యాక్టింగే అంతే. ఆ రోజు వచ్చినప్పుడు నామినేషన్లో చేశారు సరే, అంతా యాక్టింగ్, అవాయిడ్ చేయటం అంతే ఆయన. దాని తర్వాత ఒరిజినాలిటీ ఇదే, బేసిక్ పర్సనాలిటీ అంతా. ఈయన అప్పట్లో ఓం గారు కొంతమంది ఉంటారు, వీళ్ళ పర్సనాలిటీస్ ఇంతే. దాన్ని ఇంకా మనం వేరేలా చూసి ఎందుకు ఇట్ట చేయట్లేదు అందుకు ఇట్ట చేయట్లేదు అనుకోవడం వేస్ట్ అనిపిస్తుంది నాకు. తప్పనట్లేదు, నేను మనిషి అంతా మంచి మనిషి, మంచోడు. బర్నీ అన్న మంచోడు అంతే. సో నెక్స్ట్ దివ్య, నేను ఆ డెసిషన్ తీసుకున్న గంటకి మీరు వచ్చారు, నేను ఆ డెసిషన్ తీసుకున్నాను, అది చేశాను, మొత్తం అయిన తర్వాత మీరు కామ్ డౌన్ అవ్వాలని చెప్పి నేను గంటకు వచ్చాను, కూల్ అవడానికి టైం ఇచ్చాను, మీరు అరిచారు, నేను అరిచాను కాబట్టి ఆ డెసిషన్ తర్వాత తరుస్తుంది కదా, మీరేంటి ఇక్కడ స్టాండ్ తీసుకోరని చెప్పి దానికి మీకు సారీ చెప్పడానికి వచ్చాను, మీరు కామ్ డౌన్ అయ్యాక వద్దా అని చెప్పి గంట తీసుకొని వచ్చాను. నామినేషన్ రోజు పక్కకి వెళ్ళి లేదా మాట్లాడుకుంటుంటే నా టాపిక్ తీసుకురావద్దు అని అరిచిన మనిషి. సో ఇక్కడెందుకు మరి మన మీద అరవటం, అలాగే నాకన్నా బెటర్ రీజన్ చెప్పి ఎవరు తీయలేరు అని చెప్తున్నారు. దివ్య గారు అక్కడ బెటర్ రీజన్ చెప్పారా ప్రాపర్ రీజన్ చెప్పారని కాదు, ఆయన అక్కడ ఆవిడని తీసేయటం ఆయన తీసుకోలేకపోయారు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. ఎందుకంటే కెప్టెన్ అవ్వని వాళ్ళకి కెప్టెన్గా ఛాన్స్ ఇస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి, ఆల్రెడీ కెప్టెన్ అయిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి, తన గేమ్లో ఆల్రెడీ చాలా ప్రోగ్రెసివ్గా చాలా ముందున్నాడు కాబట్టి, అలాంటి వ్యక్తికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వటం కన్నా మీరు వేరే వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి చెయ్యించి లేపుతారు అని అనుకుంటారు కాబట్టి అలాగా దానికోసం ఫీల్ అవుతారు. మీరు ఏదో మంచి రీజన్ చెప్పారా చెడ్డ రీజన్ చెప్పారని కాదు. నెక్స్ట్ బర్నీ గారు ఏంటంటే అక్కడ అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎగ్జాక్ట్లీ తీసుకోరా స్టాండ్ మరి అడనా అని చెప్పి అరిస్తే ఆయన ఎవరైనా అరిస్తే ఆయన మీరు తక్కువ చేసినట్టు కాదు అందరి ముందు. ఇదా మీ బాండింగ్, మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, మీ బాండింగ్లో మీది అప్పర్ హ్యాండ్ అని చెప్పి ప్రూవ్ చేయాలనుకుంటున్నారా? నిజంగా మీకు మంచి బాండింగ్ ఉంటే మంచి ఇంటెన్షన్స్ ఉంటే ఆయన ముందు అందరి ముందు ఆయన అలా అరవరు మీరు. సో అన్నదాత మీరేం చెప్పాలన్నా మీరు పక్క తీసుకెళ్ళి చెప్తా అన్నారు, నేను తర్వాత మాట్లాడుతున్నా, తర్వాత ఎందుకు మాట్లాడటం, అందరి ముందు ఎందుకు మాట్లాడరు, సో అందరి ముందు అరిచింది కదా అందరి ముందు మాట్లాడడం. ఈవిడ బర్నీ గారు అంతలా ఏడిస్తే నాకు బాధ అనిపించింది అని చెప్తే ఈవిడేమంటది, డిఫరెన్స్ అదే అర్థం కావట్లేదు మీకు ఏంటంటే, నేనేమో స్ట్రాంగ్గా నుంచుంటున్నా కాబట్టి మీరు పట్టించుకోవట్లేదు, అక్కడ ఏడ్చే వాళ్ళకి సింపతి అని. ఇక్కడ ఏడ్చింది కాబట్టి అని కాదు, ఇక్కడ నష్టం జరిగింది ఎవరికి అన్నది. నష్టపోయింది ఆ అమ్మాయి, కెప్టెన్సీని నష్టపోయింది కాబట్టి నష్టం ఉన్న వాళ్ళ మీద ఆబ్వియస్గా ఏడ్చింది అన్నదానికన్నా ఆ నష్టం వల్ల ట్రిగ్గర్ అయిన ఎమోషన్స్ ఆ నష్టం మీద ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎమోషన్స్ ఆ నష్టం వల్ల ట్రిగ్గర్ అయినాయి కాబట్టి వాటి మీదకి మనం స్పెసిఫిక్గా వెళ్ళిపోతాం. అంతేగాని ఇక్కడ మీకేం నష్టం జరగల, మీరు డ్యామేజ్ చేశారు, అక్కడ డ్యామేజ్ జరిగింది. సో ఆబ్వియస్గా పీపుల్ థాట్ అటేపే ఉంటుంది, డ్యామేజ్ అయిన వాళ్ళ వైపు ఉంటుంది. సింపతి అంటే సింపతియే, అదే గేమ్లో అది కూడా పార్ట్ ఆఫ్ ద గేమే కదా, మీరు చూసుకోవాలి కదా ఏం చేస్తున్నాం ఏంటి అని చెప్పి.
బర్నీ గారు నేను సరే అవన్నీ వదిలేసి నేను ఉంటానో లేదో తెలియదు, ఉన్న ఈ ఒక్కరోజు కొన్ని గంటలైనా ప్రశాంతంగా ఇండైరెక్ట్గా చాలా ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే నువ్వు ప్రశాంతంగా నన్ను ప్రశాంతంగా గురించి గోల్ చేయమాక అన్నట్టు అనమాట. దివ్య 1 అవర్ కూర్చొని మీరు ఆ అమ్మాయి ఏడుస్తుందని చెప్పి ఎక్కడి నుంచి చూడండి, ఇక్కడ క్లియర్గా తెలిసిపోద్ది జలసీ అని చెప్పి, కంప్లీట్ జలసీ అని. ఆ అమ్మాయి ఏడుస్తుందని చెప్పి 1 అవర్ కూర్చున్నారు, నా మీద అరిచినందుకు మాత్రం మీకు రావాలనిపించలేదని. అసలు ఎందుకు కంపారిజన్ చేసుకుంటున్నారు మీరు? అసలు ఆ అమ్మాయి అసలు ఆయన వచ్చిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు పెద్ద కూర్చొని డిస్కషన్స్ లేవు, మీ ఎక్కువ ఉంటున్నాయి, మీరు అరుచుకుంటున్నారు, మీరే ఏడ్చుకుంటున్నారు, మీరే అన్ని చేసుకుంటున్నారు, ఎందుకు కంపారిజన్స్? ఆ అమ్మాయి ఏడిస్తే కూర్చున్నారు, నేను ఏడిస్తే రాలేదు, ఇదే జలసీ. నెక్స్ట్ బర్నీ గారు అనిపించాలంటే నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు, ఎన్నిసార్లు లేచి చూసానో తెలుసా అని. ఇదంతా ఓవరు, ఇంకేం చేయలేము మనం. లేచి ఉంటే వద్దామని సో అని చెప్పంటే అలాంటప్పుడు వచ్చి లేపచ్చు కదా అంటే ఈవిడ లేపు మాట్లాడాల్సింది. రాత్రంతా నేను క్యారీ చేయొచ్చు కదా, అసలు నేను పడుకోలేదు, ఒక నిమిషం కూడా పడుకోలేదు కాబట్టి రాత్రంతా క్యారీ చేశాను కదా ఎమోషన్ని అది అని చెప్పి. సో మీరు ఎంత మటుకు ఎవరి మీద అలా అరవలేదు, నా మీద అలా అరిచారంటే మీరు అంత విసిగిచ్చారని. అది లోపల ఉన్న ట్రూ ఎమోషన్ యాక్చువల్గా చెప్పాలంటే. ఆ రోజు కళ్ళలో జిమ్ అని సీరియస్గా చూసింది. మిగతాదంతా ఆయన కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎందుకులే పిల్లలు ఆడపిల్లలు పైగా ఎందుకు అరవటం వీళ్ళ మీద అని చెప్పి ఆయన తనకు తను నచ్చ చెప్పుకొని వదిలేసుకుంటున్నారు. అది వదిలేయాలి ఆయన. వదిలేయాలంటే ఇంకా ఆయన అంతే అనుకుంటే ఇంకేం చేయలేవు. సో నీకు ఇంకా నీకు అర్థం కావట్లేదు నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి, నీకు కాన్ఫిడెన్స్ లేదనుకుంటున్నానంటే లేదు, నాకు యాజ్ అ పర్సన్గా నేను ఇంపార్టెంట్ అని తెలుసు, కానీ నాకు ఆ గేమ్ పరంగా కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పి. మీకేం కావాలి? మీకు ఆయన ఇద్దరిలోకి మీరే గ్రేటు మీరే తోపు అన్నది కావాలా, గేమ్లో ఇంపార్టెన్స్ కావాలా? నాకు అదే అర్థం కావాలా. గేమ్లో ఇంపార్టెన్స్ లేదంటే ఏంటి? సో మీ గేమ్ ప్రకారం బాండింగ్ కావాలా? పర్సనల్ వైజ్ ఆయన మీతో నాకు నువ్వే ఎక్కువ అన్నప్పుడు మీకు ఇంకెందుకు అది గేమ్లో ఎందుకు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? నేను ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి నాకు నేనంటే ఇష్టం, అందరికన్నా నువ్వే ఇష్టం, బట్ గేమ్లో ఆయన ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి, వేరేగా చూసుకుంటే నేను పట్టించుకోను, నేనే ఇష్టం కాబట్టి. మీకు అది కావాలా ఇది కావాలా? సో మీకు అదే కావాలి, మీకు గేమ్లో ప్రయారిటీ కావాలి యాక్చువల్గా. సో నాకు ఇది కొద్దిగా జలసీ ఫేక్ అన్నీ అనిపిస్తున్నాయి. సమూహం దివ్య లాస్ట్ ద ట్రాక్ కొన్ని పాయింట్స్లో కొన్ని విషయాల్లో, అందులో మెయిన్గా ఈ బాండ్ ఒకటి, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది అమ్మాయి. ఆ అమ్మాయి గేమ్ మొత్తం దీనివల్ల మార్చుకొని ఏదో చేయాలని చెప్పి ఏదో చేసేసి ఏదో ఇంకేదో అయిపోతుంది అనిపిస్తుంది నాకు. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి దీని మీద. దీని తర్వాత డ్యాన్స్లు, మన వాళ్ళు డ్యాన్స్లు వేశారు. నాగార్జున గారిది అమలా గారు వచ్చేవాటికి సో స్పెషల్గా డ్యాన్సులు చేశారన్నమాట. బాగా చేశారు, కుమ్మారు, ఫన్, దిస్ ఈజ్ ఫన్. బట్ దీనికన్నా ముందు సీజన్ ఏదైతే జరిగిందో అది ఎంటర్టైన్, అది బాగుంది యాక్చువల్గా. నిఖిల్ వాళ్ళ సీజన్, నిఖిల్ రష్మి వాళ్ళది చాలా బాగుంది, బాగా వచ్చింది అనిపించింది వాళ్ళు చేసిన డ్యాన్సులు. వీళ్ళది ఓకే. సో నాగార్జున గారు ఇక్కడ నుంచి శివ రీరిలీజ్ అనౌన్స్ చేశారు. అమలా గారు వీళ్ళ క్వశ్చన్లు, ఆర్జీఓ వచ్చారు, ఆయన పంచులు రాముకి. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ జరిగింది. నేను చాలా రాసుకున్నా చెప్దామని చెప్పి, తర్వాత నాగారు ఇవన్నీ ఏంది రీరిలీజ్ ఫంక్షన్కి రివ్యూ ఇస్తానా లేదంటే బిగ్ బాస్ రివ్యూ ఇస్తానా, ఎందుకు ఇవన్నీ అని చెప్పి. దాని తర్వాత ఓటింగ్ పోల్స్ పెట్టారు. భయ్యా ఇక్కడ మీ అందరికీ తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి, ఈ బయటకి వినుంటారు కానీ చెప్తాను, కొంతమంది తెలియని ఉంటే మాత్రం మబ్బులిడిపోతాయి. అదేంటి అంటే హిట్ ఆఫ్ ఫ్లాప్ అని చెప్పి ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు చెప్తారు, ఎస్ నో నొక్కాలి, వాళ్ళు హిట్ ఆఫ్ ఫ్లాప్ అని తెలిసిపోద్ది. ఫస్ట్ బర్ణ్యానికి వచ్చింది హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే ఫ్లాప్ 65%, హిట్ 35%. సో అన్న ఫ్లాప్ అకార్డింగ్ టు ఆడియన్స్. రీఎంట్రీ తర్వాత కూడా ఆడియన్స్ ఆయన గేమ్కి ఇంప్రెస్ అవ్వాలా. సోమనాన్నకి హిట్ 100% వచ్చింది. బిగ్ బాస్లో ఏ కంటెస్టెంట్కి కూడా ఎంతమంది ఆడియన్స్ ఒపీనియన్ తీసుకున్నా అంటే ఎంత శాంపుల్ సైజ్ ఎంత చిన్నదైనా కూడా 100% రాదు, నేను రాసిస్తా ర్యాండమ్గా ఆడియన్స్ని సెలెక్ట్ చేస్తే. కానీ 100% ఎలా వచ్చిందిరా అంటే గ్లిచ్ అయిందంట. అది అక్కడ ఉన్న వాళ్ళు తెలిసింది ఆడియన్స్కి. ఆయనకి 4 ఓట్లు 5 ఓట్లు పోలేని, ఆ 4-5 ఎస్లు పోలేని. సో అది శాంపుల్ సైజ్ చిన్నదంటే మరీ ఉచిచ్చిపోయేది చిన్నది కాదు, మన ఇంట్లో నలుగురు తీసుకోవటం కాదు. సో అది సంగతి. అందుకోసం చెప్పి 100% వచ్చింది. అది తెలిసి ఇంకా దాన్ని ఏం చేయాలి తెలియక వదిలేశారు దాన్ని, సరే అని చెప్పి. వాళ్ళకి అక్కడ డౌట్ వచ్చి ఆపి మళ్ళీ చేయాలి కదా, చేయలే. నెక్స్ట్ సంజన గారికి హిట్ 43%, ఫ్లాప్ 57%. ఇవన్నీ వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళకి అర్థం వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నామని చెప్పి. యాక్చువల్గా ఇది నచ్చిందా మీకు? నాకైతే నచ్చలా. అంటే ఇండైరెక్ట్గా చెప్పేసినట్టే కదా ఎవరు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి. అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది? ఏదో ఇన్ని సీజన్ అన్ని ఇంట్లు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆట మార్చుకుంటారు ఇష్టం వచ్చినట్టు, ఏందేదో చేస్తున్నారు. నెక్స్ట్ ఇమాన్యుయల్కి హిట్ 95%, ఫ్లాప్ 5%. సో ఇమాన్యుయల్కి ఆడియన్స్ ఒపీనియన్స్లో తిరిగిలేదు. ఏ ఆడియన్ని మీరు మైక్ పెట్టి అడిగినా కూడా, ఆడియన్స్కి మైక్ పెట్టి అడిగినా కూడా ఇమాన్యుయల్ సూపరు, ఇమాన్యుయల్ తోపు, దమ్ముంటే ఆప్ అని చెప్తారు. ఇంక్లూడింగ్ నా అలాంటి రివ్యూ అని అడిగినా కూడా ఇమాన్యుయల్ గేమ్ నెక్స్ట్ లెవెల్ అంటారు. మరి ఇమాన్యుయల్ కప్పు కొడతాడా అంటే చెప్పలేం. ఎందుకంటే ఓటింగ్ అనేది కీలక అంశం. అదే టెక్నికల్ ఇంకా లాజికల్ థింకింగ్ వెళ్ళిపోతాం, కష్టం, అది అవ్వదు. నేను రాసేస్తాను అది. ఇంకా నేను నామినేషన్లోకి వస్తేనే కదా అక్కడైనా జరిగేది. ఆ ఫ్యాక్ట్ మిస్ అయిపోయాడు. ఆ ఫ్యాక్టర్ అని కూడా కాదు, ఫ్యాక్ట్ అది. నెక్స్ట్ సాయి శ్రీనివాస్ ఫ్లాప్ 76, హిట్ 24%, చాలా అంటే చాలా డౌను. నెక్స్ట్ నిఖిల్ హిట్ 45,
ఫ్లాప్ 55, 50-50లో ఉన్నాడు ఆల్మోస్ట్. గౌరవ్ హిట్ 69%. గౌరవ్ ఈజ్ అట్రాక్టింగ్ ఆడియన్స్. కూల్. లాంగ్వేజ్ రాపోయినా ఆడియన్స్ సంభవం తను లాగగలుగుతున్నాడు. లాంగ్వేజ్ రాపోయినా కూడా. లాంగ్వేజ్ వచ్చింటే బాగుండేది. డెమాన్ పవన్ హిట్ 72%, ఫ్లాప్ 28%. లాస్ట్ ఫ్యూ వీక్స్లో డెమాన్ పవన్ గ్రాఫ్ పెరిగింది అనడానికి ఇది నిదర్శనం. దివ్య హిట్ 27, ఫ్లాప్ 73. చాలామంది లాజికల్గా చాలా పాయింట్స్ చెప్పచ్చు దివ్యది కరెక్ట్ అది అని చెప్పి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఆడియన్స్ ఎమోషన్స్ని. నిన్న ఆవిడ ఏదైతే చేసిందో అది ఆవిడ గేమ్ మీద బాగా ఎఫెక్ట్ కొట్టింది. చాలా తప్పు చేసింది. ఎందుకంటే ఇమ్మాన్యుల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, 1-2 సార్లు అయ్యాడు. తనకు చాలా బాగుంది గేమ్. అలాంటి ఇమ్మాన్యుల్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాల్సిన నెసిటీ లేదు. ఒకవేళ ఇవ్వాలనుకున్నా అక్కడ వరుసగా తనూజ లాస్ట్ దాకా వచ్చి ఓడిపోతుంది కాబట్టి ఆడియన్స్ మైండ్లో ఉండే పాయింట్స్ ఇవే. లాస్ట్ దాకా వచ్చి ఓడిపోతుంది కాబట్టి అక్కడ తను డౌన్ చేసి తను తీసేయటం, పైగా తనకి రైవలరీ ఉండటం, నామినేషన్ జరగటం, ఇద్దరు కలిసి ఒక బాండ్లో ఉండటం, చాలా విషయాలు దివ్యాని ఎఫెక్ట్ చేస్తాయి. అక్కడ తనూజాని ఎఫెక్ట్ చేయవు, దివ్యాని ఎఫెక్ట్ చేస్తే. దివ్య చిన్న బేసిక్ లాజిక్ మిస్ అయిపోయింది అనిపించింది నాకు. సో ఎఫెక్ట్ చేసి దీనికి నిదర్శనం ఇదే. 27%. కనీసం 50-50లో ఉండాల్సిన దివ్య డ్రాస్టిక్గా తను పడిపోయింది. తనకు అర్థం అవ్వలేదు. నెక్స్ట్ రీతు 78%. రీతు గ్రాఫ్ కూడా దుమ్మని పెరిగింది. సో జనం అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న నెగిటివ్ పాయింట్స్ వదిలేసి గ్రాఫ్ ఏమైతే మంచి పాయింట్లు ఉన్నాయో, వాళ్ళు ఏ ఆట ఆడుతున్నారో దాని ప్రకారం అర్థం చేసుకున్నారు. సో గ్రాఫ్ పెరుగుతూ ఉంది. నెక్స్ట్ రాము 50-50లో ఉన్నాడు. 15 హిట్, ఫ్లాప్ 41. ఇది రాము చేతులారా చేసుకుంది. ఒకనొక టైంలో రాముకి సూపర్ డూపర్ ఓటింగ్ ఉంది. ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు రాము, చేతులారా చేసుకున్నట్టు. నెక్స్ట్ కళ్యాణ్ హిట్ 78%. కళ్యాణ్ ఇంకా 80% పైన ఉండాల్సింది. బట్ లాస్ట్ 2 వీక్స్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం గ్రాఫ్ పడింది కళ్యాణ్. కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు ఏమనుకుంటారో సార్ కామెంట్ చేయండి. బిగ్ బాస్ కాంటెంట్ వేయకపోవటం కానీ, మనోడు ఇచ్చేంతగా వేయాల్సినంత కాంటెంట్ చేయకపోవటం కానీ ఏదైనా సరే. నెక్స్ట్ తనూజ 93%. సో తనూజ గారికి బయట బాగానే ఉంది. కొన్ని పాయింట్లు తనూజ గారి ఆడియన్స్లోకి ఎక్కుతాయి. అవేంటి చెప్తాను మీకు, చిన్న చిన్న పాయింట్స్లో ఉంటాయి కానీ ఎక్కుతాయి. ఎక్కినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఏం గేమ్ ఆడుతుంది అంటే అయ్యే పాయింట్లు చెప్తాను చూడండి. నెక్స్ట్ ఫ్లాప్ 7% ఆవిడకి. సో తనూజ అన్న ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా అని చెప్పి నాగార్జున గారు అన్నారు. ఇదేం సార్ ఇలా అన్నారు, నాకు అర్థం కాదు. అంటే తనూజ అంటే ఏంటి స్పెషలా? ఆ అమ్మాయిని ఇష్టపడిన వాళ్ళు ఉండకూడదా? స్పెషల్గా అన్నారు. నెక్స్ట్ ఇంకోటి, తనూజ పేరు చెప్పిన అరిశారంట ఆడియన్స్. అంటే అరవడం తప్పని కాదు, మరి ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ అరవలేదు అంటే మీకు ఎవరికైతే నెగిటివ్ ఒపీనియన్ ఉందో తనూజ మీద టూ మచ్గా మీకు చెప్తున్నాను. ఎంతసేపు మనమే రైట్ అని మీరు అనుకుంటున్నారు కానీ అవతల ఒక సెక్షన్ ఉంది. వాళ్ళు మీకు కనిపించినా వినిచిచ్చిపోయినా వాళ్ళు మీరు పిఆర్ పేరు అని చెప్పి ఏదో చెప్పి తొక్కేకండి. రియల్ ఆడియన్స్ ఉన్నారు అని చెప్పి. సో నాగార్జున గారు టాప్ 6కి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు. బెనిఫిట్స్ విత్ సాక్రిఫైజెస్. సో ఇమ్మాన్యుయల్ని అప్రిషియేట్ చేశారు నాగార్జున గారు. టాస్కులు సపోర్టు, ఫన్కి ఫన్, 360 డిగ్రీస్లో ఆట మొత్తం నీ కంట్రోల్లో ఉంది ఇమ్మాన్యుయల్ అని చెప్పి. యాక్చువల్గా ఇమ్మాన్యుయల్ ఆడిన ఆటకి వారు వన్ సైడ్లో ఉండాలి, ఇమ్మాన్యుయల్ విన్నర్ అని చెప్పి ఎప్పుడో డిక్లేర్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ ఉండేది. బట్ కేవలం ఆ నామినేషన్లో రావటం వల్ల ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలియక పోల్స్ పెట్టినప్పుడు ఆ పోల్స్లో అతను నామినేషన్లో ఉండకపోవటం వల్ల మరి అలా పడుతుందా, నిజంగానే అంతేనా? పోనీ ఒకవేళ గట్టిగా ఉందనుకుంటే సంజన గారు కూడా టాప్లో ఉండాలి, ఇమ్మాన్యుయల్ ఓటింగ్ మొత్తం ఆవిడకి పడట్లేదు, ఆవిడ కూడా లీస్ట్ ఓటింగ్లోనే ఉంటున్నారు. సో ఆయన పరిస్థితి ఏంటి అన్నది తెలియదు ఓటింగ్ ప్రకారం. బట్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, గుడ్ ఎంటర్టైనర్. ఎక్కడ సపోర్ట్ వాళ్ళు అక్కడ సపోర్ట్ ఇచ్చుకుంటే స్టాండ్ తీసుకుంటా ముందుకు వెళ్తున్నాడు. సమూహ నామినేషన్స్ అన్నదే ఒక మచ్చ. నిండు చంద్రుడు అది మచ్చ చెప్పాలంటే అంతే. అక్కడ మాత్రం గేమ్ ఫ్లాప్ చేసుకున్నాడని నాకు అనిపిస్తుంది. మాట్లాడతాను నేను ఇంతమట్టుకు ఏ కంటెస్టెంట్తో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడలేదు కానీ ఇమ్మాన్యుయల్తో మాట్లాడటానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకు నాకు అర్థం కావట్లేదు అసలు. అది నేను శివాజీ అన్నకు కూడా కొన్ని లాజిక్లు ఇవన్నీ ఎట్టాలోచించాడు అనుకునేవాడిని, మాట్లాడదాం అనుకునే కానీ ఎప్పుడు మాట్లాడాల. నాకు ఛాన్స్ కూడా వచ్చింది. అమ్మో వద్దు ఎందుకులే మళ్ళీ ఏదో వేరేగా వెళ్ళిపోతుంది జనాల్లోకి ఇదని చెప్పి మాట్లాడాలి. కానీ ఇమ్మాన్యుయల్తో మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాను, అడగాలని ఉంది నాకు. సో టాప్ ఆఫ్ ద లీడర్ బోర్డ్ అని చెప్పి సుమనాన్నకి పెట్టారనమాట. ఫోటో చూడు అని చెప్పి ఫోటో చూపించారు 100% అన్నకి. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసి మబ్బులిడిపోయి ఉంటే ఒక్క నిమిషం మెసేజ్ వచ్చింది. ఓకే, సుమనాన్నకి 100% ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇమ్మాన్యుయల్ సెకండ్ ప్లేస్లో 95% సెకండ్, తనుజ గారు 93% థర్డ్, కళ్యాణ్ ఫోర్త్ ప్లేస్లో 79%, ఫిఫ్త్ రీతు 78%. సో డిమాండ్ని డామినేట్ చేస్తూ వచ్చింది. సో కళ్యాణ్కి రీతుకి 1% డిఫరెన్స్. అంటే అక్కడ ఉన్న ఒక ఆడియన్స్లో 1% తేడా ఉంది. సో రీతు గ్రాఫ్ ఎంత పెరిగిందో చూడండి ఓవర్ ద వీక్ తన ఆడిన ఆటకి కానీ దేనికి కానీ. నెక్స్ట్ డిమాండ్ 72%. సో డిమాండ్ కన్నా రీతు అప్లో ఉంది, కళ్యాణ్ కన్నా 1% డౌన్లోనే ఉంది. రీతుకి ఇది ఇంకా కాన్ఫిడెన్స్ బూస్టర్, ఇంకా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పెడేస్తుంది. నెక్స్ట్ డిమాండ్ 6th ఉన్న తర్వాత 7th గౌరవ్ ఉన్నాడు 69%. ఇది అక్కడ ఉన్న రెస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్స్కి ఒక షాక్, మామూలు షాక్ కొట్టుండదు, ఏందిరా ఇది గౌరవ్ ముందుకున్నాడు అని చెప్పి. నెక్స్ట్ 8th ప్లేస్లో రాము ఉన్నాడు 59%. ఇది చూసుకున్న తర్వాత రాము ఒక రియలైజేషన్, ఓకే మనకి బాగానే ఉంది, ఆడదామా ఉందామా అని చెప్పి అనుకోవాల్సింది.
నెక్స్ట్ నిఖిల్ 45%. సో నిఖిల్కి కూడా సంజన గారి కన్నా దివ్య కన్నా అంత ఇదిగా ఉన్నారా అని ఆశ్చర్యపోవాలి వాళ్ళు. 48. తర్వాత సంజన గారు 10th ప్లేస్లో ఉన్నారు 43%. 11th భరణి అన్న 35%. భరణి అన్న 35% 11th ప్లేస్లో ఉండటం. 12th ప్లేస్లో దివ్య 27%తో ఉండటం. వాళ్ళిద్దరికీ కనువిప్పు కావాలి. ఓకే, సంథింగ్ ఈజ్ పుల్లింగ్ అస్ బ్యాక్. తనుజ ఏంటి అంత టాప్లో ఉండటం, మనం ఏంటి ఎంత బాటంలో ఉండటం. ఇప్పుడు మరి ఇంకా మనం జలసీ ఫీల్ అవ్వాలా, లేదంటే మన గేమ్ని మార్చుకోవాలా? భరణ్యానికి నా వల్ల భరణ్యానికి నా వల్ల ఎఫెక్ట్ అవుతుందా? భరణ్యానికి ముందు మబ్బులేడాలి. నా తర్వాత వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా ఎక్కడ ఉన్నారు, ఇదేంటి ఎలా ఉందని చెప్పి ఇద్దరికిద్దరు మార్చుకొని అనాలిసిస్ చేసుకుంటే తప్పితే వాళ్ళ ఆటలు ముందుకు నడవు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తుంటే భరణ్యాన్ని బాటంలో మంచి నుంచోబెట్టారు కాబట్టి. లాస్ట్కి సాయి శ్రీనివాస్ 24%. క్లారిటీ వచ్చేసి ఉంటుంది మనోడికి. ఓకే, మనం ఏం చేయట్లేదు, నిఖిల్ ఏదో చేస్తున్నాడు, అట్లీస్ట్ టాస్క్ లాడ్ ఏదో చేస్తున్నాడు, గౌరవ్ ఏదో చేస్తున్నాడు, కానీ నేను మాత్రం ఇలాగే ఉండిపోయాను అని చెప్పి. సో ఇది వీళ్ళకి ఓటింగ్ ఆర్డర్ కూడా ఇలాగే ఉంటుందన్న విషయం అర్థం కావాలి. సో భరణి గారి కన్నా అంటే దివ్య కూడా ఈ వీక్ నామినేషన్లో ఉండుంటే దివ్య కూడా బాటమ్ 2లో నుంచునేది మ్యాక్స్ టు మ్యాక్స్. అమ్మాయి డేంజర్ జోన్లో ఉంటా వస్తుంది. సో ఇది అక్కడ పెట్టిన పర్సంటేజ్లు. దానికి చూసుకుని ఉంటారు వాళ్ళు ఏ ప్లేస్లో ఎవరున్నారని చెప్పి క్లియర్గా ఉంటుంది. ఎంతకన్నా పెద్ద గింట్లు రావు. ఫ్యామిలీ వీక్ డిలే అయినప్పుడు నేను చాలా ఆనందపడ్డా. అమ్మయ్య, టాప్ 5 బెటర్, వీళ్ళు క్లారిటీ ఉండదు, ఇంకో 2-3 వారాలు వీళ్ళు కొట్టుకుంటారులే, దీనికోసం వీళ్ళు టాప్లో ఉన్నారని చెప్పి కాకాపడ్డాలు, గేమ్ తగ్గించడాలు చేయరు, లేదంటే రైవల్రీలు కావాలని పెట్టుకోవడాలు చేయరని చెప్పి. బట్ మన ఆశల మీద, ముఖ్యంగా నా ఆశల మీద వీళ్ళు నీళ్ళు చల్లారు. అంతకన్నా ఇంకేం చెప్పలేదు. సో సుమనానికి ఒక గిఫ్ట్ ఏంటంటే, సుమనానికి డైరెక్ట్గా నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ చేస్తారంట. దానికి భరణి అన్న ఫ్యామిలీ వీక్ త్యాగం చేయాలంట. ఏందో చెప్పారు, అదేదో కెప్టెన్ చేసేస్తా అన్నట్టు చెప్పారు. ఎందుకు త్యాగం చేస్తారు? సుమనాన్ని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కానీ నాకు ఇక్కడ సుమనాన్లో పాయింట్ వచ్చింది బ్రో. ఏమన్నా తెలుసా అన్న? లేదు సార్, ఫ్యామిలీకి ఉండనివ్వండి, నాకు కంటెండర్షిప్ వద్దు. నేనైతే ఇలా చెప్పండి, ఫ్యామిలీకి ఉండనివ్వండి, నాకేం కంటెండర్షిప్ వద్దు అనేవ్వండి. కానీ సుమనాన్ని ఏమన్నాడు తెలుసా? నేను టాస్క్ ఆడి సంపాదించుకుంటా అన్నాడు. అది నెక్స్ట్ లెవెల్. నాకు బలి అనిపించింది. అంటే నాకు అనిపించింది, పక్కన వాళ్ళు చెప్తుంటే బలి అనిపిస్తుంది. అరే, ఈ మాట నాకు అనిపించలేదే, నా మనసులోకి రాలేదే అని చెప్పి. బాగుంది, నేను సంపాదించుకుంటే కంటెంటర్ అన్నాడు. అది కాన్ఫిడెన్స్. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ది తన గర్ల్ ఫ్రెండ్ది ఒక వాయిస్ నోటు వచ్చింది. సో దానికోసం గౌరవ్కి ఏదైతే బ్లెస్సింగ్ పవర్ ఉందో అది సాక్రిఫైస్ చేయాలి. ఇమ్మాన్యుయల్ డెన్ని పిలిచారు. ఇక్కడ డెసిషన్ వాళ్ళదే. ఎవరిదైతే పవర్ సాక్రిఫైస్ అవుతుందో వాళ్ళది కాదు, వీళ్ళదే. సో ఇమ్మాన్యుయల్ ఏం చేశాడంటే ఆ పవర్ని సాక్రిఫైస్ చేశాడు. దేనికి? ఏం చెప్పాడు? బ్లెస్సింగ్ అంటే ఆయనకు అర్థం కావట్లేదు సార్, అడిగి తెలుసుకోవచ్చు, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఎక్కడో టాప్ 5 వెళ్ళిన తర్వాత యూస్ చేసుకుంటా అన్నాడు, తనకు అది అర్థమే కావట్లేదు అని చెప్తాడు అనమాట. ఆట గురించి ఇక్కడ నాగార్జున గారు మళ్ళీ చెప్తారు, ఆట గురించి డౌట్ వచ్చినప్పుడు బిగ్ బాస్ని స్వయంగా అడిగి తెలుసుకోవచ్చు. సరే, ఆడియో మెసేజ్ వింటావా? వింటే పవర్ పోతుంది అని చెప్పి. నాకు ఇక్కడ ఇమ్మాన్యుయల్ వింటాను సార్ అన్నాడు. స్వార్థమా? తప్పు చేశాడంటే స్వార్థంగానే అనిపించాడు. ఆయనకున్న పవర్ని మనం తీసేసి మనం ఒక ఆడియో మెసేజ్ వినడానికి అది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకైతే స్వార్థపరుడిలా కనిపించాడు. ఇందులో గేమ్ ఏం లేదు, జస్ట్ ఒక ఫ్యామిలీ మెసేజ్. అంటే నీకు సింపుల్గా అనిపించచ్చు ఒక ఫ్యామిలీ మెసేజ్ అంటే వస్తుంది కదా ఫ్యామిలీ వీక్. తన పవర్ కదా ఇక్కడ, పైగా లాంగ్వేజ్ ప్రాబ్లం. తనకు ఆ పవర్ ఇచ్చిన దానికి మీనింగ్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నట్టు. కానీ ఆ బిగ్ బాస్ ఎలా కమ్యూనికేట్ చేస్తారో నాకు తెలియదు. నేను దాన్ని క్రిటిసైజ్ చేసింది, ఎందుకు ఇచ్చారని. సో అది తన పవర్ని మనం లాగేసుకోవడం కరెక్ట్గా. తనకన్నీ ఆలోచనలు ఉన్నాయి. ఇంకోటి, తనకు ఆ పవర్ అర్థం కావట్లేదు సార్ అన్నప్పుడు ఇప్పుడు నాగార్జున గారు చెప్పారు కదా పవర్ ఇది అని చెప్పి, తిని వెళ్ళి చెప్పచ్చు కూడా దాని తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా, బాబు నాకు చెప్పారు నీ పవర్ ఇది అని చెప్పి. నాకైతే ఇమ్మాన్యుయల్ ఇక్కడ స్వార్థంగా కనిపించాడు. ఫ్రాంక్గా చెప్తున్నా, మీరు ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీకేమనిపించారని. సో అంత ఇచ్చేసి ఆ మెసేజ్ అన్నప్పుడు వాళ్ళ క్షేమ సమాచారాలు ఉన్నాయి, కానీ గేమ్కి సంబంధించిన పాయింట్ వస్తుందా అనుకుంటే మాత్రం అది లేదు. గేమ్ బాగా ఆడుతున్నావు, కీప్ రాకింగ్, హ్యాపీగా ఉండు అన్న లైనే ఉంది. అంతకుమించి గేమ్కి సంబంధించిన హింట్లు కానీ పోలే, ఇంత త్యాగం చేసి ఇంత ఇచ్చేసినందుకు ఆయనకైనా హింట్ వస్తుందేమో, ఉపయోగపడిద్దేమో అనుకున్నా, కానీ హింట్లు ఏమీ లేవు. సో సింగిల్ లైనే ఉంది. ఒక ఇంకంతా అది మరి టూ మచ్ అన్న కానీ అది ఒక పర్సనల్ కాన్వర్సేషన్. మనం వినకూడదు, మనం చెప్పుకోకూడదు. అయితే ఇందులో ఒకటి, వాళ్ళు తందూరి చాయ్ తాగుతారంట. నాకైతే తందూరి చాయ్ ఏంటంటే మనోడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అది కాదయ్యా ముందు ఆ చాయ్ ఏంటని. నాకైతే మీకు తందూరి చాయ్ తెలీదా? నేను షాక్ అయ్యా. సో యాక్చువల్గా నార్త్ సైడ్ స్టార్ట్ అయింది ఫస్ట్, కానీ తందూరి చాయ్ బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. మీరు కూడా డిఎల్ఎఫ్కి మనం ఎప్పుడైనా అలా వెళ్దాం, వెళ్ళి అక్కడ మ్యాగీ తినేసి, ఎగ్ మ్యాగీ, డిఎల్ఎఫ్లో అలా తందూరి చాయ్ తాగేసి అలా ఒక రౌండ్ కొట్టుకొని, కుదిరితే అట్లా చార్మినార్ వైపు వెళ్ళి అక్కడ అదేదో ఒకటి ఉంటుందబ్బా, పేరు మర్చిపోయాను, స్వీట్ ఫేమస్, పేరు మర్చిపోయా, అది కూడా తినేసి దారిలో ఎక్కడైనా అప్సరా బాదం పాలు కనిపిస్తే అది కూడా తాగేసి బాగా వెయిట్ పెంచుకొని రావచ్చు నైట్ పూట. నెక్స్ట్ ఇంకా తెల్లారుజాము 4 ఏంటంటే పాయా. సరే, థర్డ్ తనుజ గారు 93%. తనుజ గారు వాళ్ళ సిస్టర్ పిల్ల అంటే ఇంక 2 వారాలు. నేను షాక్ అయ్యా నిజంగా. ఓన్ సిస్టరా?
ఇది పెద్ద సాక్రిఫైజే చెప్పాలంటే. అంటే పెళ్లి సాక్రిఫైస్ చేసి బిగ్ బాస్లోకి రావడం అంటే మేబీ అప్పటిదాకా ఉంటాను అనుకున్నారు, ఉండను అనుకున్నారు, అది కూడా ఉండొచ్చు. మరి పెళ్లి కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా అంటే ఎలా చెప్తాం? అది మనం చాలా ఫ్యామిలీస్ డిపెండెన్సీస్ ఉంటాయి, కష్టమైన పనే. సో సిస్టర్ వాయిస్ నోటు, దానికి సీజన్ మొత్తం కళ్యాణ్ నామినేషన్ చేసుకోవాలి. 1-2 వారాలంటే పోనీ ఏదో అనుకోవచ్చు, ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదు ఆవిడ, వద్దని చెప్పారనమాట. మరి చూసుకో, మరి సిస్టర్ మెసేజ్ వెయిట్ చేస్తుంది, పెళ్లి తర్వాత మరి పెళ్ళికి వెళ్ళలేవు కదా, 10 seconds తీసుకో అంటే వద్దు సార్ అని చెప్పని. ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే 2 వారాలను అడిగారు అన్నారు. మేబీ తను చెప్పిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారేమో, 2 వారాలైనా ఓకేనా అన్నట్టు అడిగారంటే తను వద్దు అన్నట్టు. మేబీ కళ్యాణ్కి అడిగింది వాళ్ళు అలా కన్ఫ్యూజ్ అయ్యారేమో. దాని తర్వాత కళ్యాణ్ వీళ్ళందరూ విష్ లిస్ట్ రాసి ఇచ్చారన్నమాట బిగ్ బాస్కి. సో ఏంటంటే హిందీ బిగ్ బాస్లో ఎలాగ ఉంటుంది, ఎవరి మీదైనా మీకు కంప్లైంట్స్ ఉన్నాయా, మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా, మీకు ఏమైనా ఆశలు ఉన్నాయా, అలాంటిది ఒక్కొక్కసారి పేపర్లు పంపించి రాస్తారు. మన తెలుగు బిగ్ బాస్లో కూడా రాస్తారు. దాని ద్వారా కొన్ని టాస్క్లు కూడా డిజైన్ చేస్తారనమాట. మీరు ఏ వ్యక్తి ఎదుటి వ్యక్తుల్లో ఏదేది మార్చుకోవాలని మీరు అనుకుంటున్నారు, ఇలాంటిది రాసి పంపించినప్పుడు దానికి తగ్గ టాస్క్లు కూడా డిజైన్ చేస్తారు జనరల్గా. సో అదే విష్ లిస్ట్ ఏది అడిగితే మనడు వారం మొత్తం చికెన్ మటన్ అడిగాడంట. భయ్యా వారం మొత్తం నేను ఎక్కడొచ్చేది ఏమోలేండి అడిగాడంట. దానికోసం ఏం చెప్పారంటే నిఖిల్ని 2 వారాలు నామినేషన్ చేయమన్నాడు. మనోడు ఒప్పుకోవాలి. నాకు ఇది బాగా నచ్చింది, ఎందుకంటే లాజిక్ చూడండి, నెక్స్ట్ వీక్ నేనే నామినేట్ చేద్దాం అనుకున్నా, సో నామినేట్ చేస్తా. కానీ దాని తర్వాత వీక్ని ఆ నెక్స్ట్ వీక్ పర్ఫార్మెన్స్ బేస్డ్గా చేస్తా. ఈ మాట ప్రతిసారి చెప్తా వస్తున్నాడు. సో పర్ఫార్మెన్స్ ఉంటే చేయనని చెప్పి, సో అది రైట్ కాదు కాబట్టి నాకు వద్దు సార్ అన్నాడు. మరి అలాగే ఫుడ్ అంటే నేను సర్వే అవుతాను అన్నాడు. ఇక్కడ నాగార్జున గారు ఇంకోటి చెప్పారు. అదేంటి అంటే తనకి కనుక వాళ్ళ సిస్టర్ ఆడియో మెసేజ్, తనుజ కనుక ఆ సిస్టర్ ఆడియో మెసేజ్ ఇవ్వాలంటే మిమ్మల్ని వీక్ మొత్తం సీజన్ మొత్తం అది చెప్పలేదు గుర్తులేదు నాకు, అదంతా చెప్పలేదు. కానీ నువ్వు స్ట్రైట్గా నెక్స్ట్ 2 weeks కనుక నామినేషన్ తీసుకుంటే తనుజాకి ఆడియో మెసేజ్, వాళ్ళ సిస్టర్ నుంచి ఆడియో మెసేజ్ వచ్చి ఓకేనంటే రెప్పపాటు ఆలోచించకుండా ఓకే అన్నాడు రియల్ టైంలో కూడా. సో ఓకే సార్ అన్నాడు. అదేంటి మరి నిఖిల్కి అలా అన్నావు కదా అంటే నిఖిల్ది పక్కన వాళ్ళ గేమ్ కదా. సో ఇది నా గేమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఆడాలన్న జీల్ కూడా ఉంది, నామినేషన్ నుంచి నేను ఉంటే ఇంకా కొంచెం బలంగా ఆడతాను, ఎక్కువగా ఆడతాను, సో ఓకే అన్నట్టు చెప్పాడు అనమాట. నిఖిల్ విషయం అనిపించిన రిస్క్ నీకు అనిపించలేదా అని అడిగినప్పుడు అనమాట. సో అలాగే తనుజ 2 weeks నుంచి ఏదో బాగా మిస్ అవుతుంది, గివప్ చేద్దామని కూడా అనుకుంటుంది, ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్స్తో గివప్ చేద్దామని కూడా అనుకుంటుంది. బాగా ఆడుతుందని నా ఫీలింగు, ఇంకా ఇలాంటివి ఏమైనా వస్తే బెటర్గా ఆడిద్ది అని చెప్పి. సో గేమ్లో కాంపిటీషన్ కోరుకుంటున్నారు, తగ్గించాలనుకోవట్లా, బెటర్గా ఉంటుంది. వీక్స్ టఫ్ అవుతున్న కొద్దీ నామినేషన్స్లో ఎలాగో మనం ఉంటాము, ఇది ఇంకో లాజిక్, ఎలాగో ఉంటాడు, వద్దన్నా చేస్తానే ఉంటారు, ఉండాలి కూడా, ఇది గేమర్ లక్షణం. నామినేషన్స్లో ఎలాగైనా ఉండాలి అని అనుకోవాలి, లాస్ట్ వీక్స్కి వచ్చేప్పటికి ఇంకా గట్టిగా ఉండాలని కోరుకోవాలి. సో దట్ ఆడియన్స్ మనకే ఓటే తలవాటు చేసి అది ఫైనల్ కూడా అది ఓటుగా మారాలి. సో నాగార్జున గారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇమాన్యుల్ వాళ్ళ అమ్మ గుసగుసలు ఆడుకుంటుంటే ఏం చెప్పాను ఏంటి అంటే మాట్లాడదని చెప్పాను, మాట్లాడుకోవట్లేదు సార్, నేనేం చెప్పలేదు సార్ అంటే. మరి ఏంటంటే తనుజ బాధపడితే వెళ్ళానంటే, మరి ఎప్పుడు బాధపడినా వెళ్ళాలి కదంటే వెళ్ళాను సార్, కానీ ఆ రోజు కొద్దిగా లేట్ వెళ్ళింది, ఎందుకంటే నా వల్ల ఏమైనా అయిందేమో అని చెప్పి. సో ఇమాన్యుల్ ఇది ఉంది, వెళ్తాడు అందరి దగ్గరికి. అయితే తనుజ గారిని రమ్మంటారు అన్నమాట. తనుజ వస్తా, ఏం చేసావు ఏంటి అని చెప్పి సీరియస్గా అడిగితే త్యాగం చేస్తాడు కొంపతీసి నా కోసం అది అని చెప్పి. సో తనుజ కళ్యాణ్ విష్ లిస్ట్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఇచ్చాను అని, తనుజ వద్దు సార్ అంటారు. ఉండమ్మా నేను చెప్పే తినమ్మా ఫస్ట్, సో వెయిట్ చేయమ్మా అని చెప్పి చికెన్ మటన్ ఇలా ఇచ్చాను. నిఖిల్ 2 వారాలకు నామినేషన్ చేయమంటే కళ్యాణ్ రిఫ్యూజ్ చేశాడు. బట్ కళ్యాణ్ తనుజ కోసం ఆ గిఫ్ట్ వాయిస్ నోట్ ఏదైతే ఉందో అదంటే కనుక స్ట్రైట్ అంటే మర్చిపోయిన వాయిస్ నోట్ అని చెప్పాల, ఒక ప్రీషియస్ ఫ్యామిలీ నుంచి ఒక ప్రీషియస్ గిఫ్ట్ అని చెప్పినట్టున్నారు. 2 వారాల నామినేషన్ అంటే ఇమీడియట్గా ఎస్ అన్నాడు అనగానే తనుజ జుక్ మనం ఉలిక్కేస్తుంది. నాకైతే కళ్యాణ్ సాక్రిఫైస్ వల్ల నీకు ఈ గిఫ్ట్ దక్కిద్దే అంటే అది నీకు కావాలా వద్దని అడిగారు. నాకు అర్థం కాలేదు ఎందుకు అడిగారు, డైరెక్ట్ ఇచ్చేయచ్చు కదా. ఇక్కడ ఒకరికొక న్యాయం న్యాయం అంటే ఏం లేదు, ఒకరికొక రూల్ చేస్తారు. ఇక్కడ ఎందుకు అడిగారు నాకు అర్థం కాలేదు, డిమాండ్లను అడగల, వీళ్ళు ఎందుకు అడిగారు, ఇచ్చేయచ్చు కదా డైరెక్ట్గా. లోపలికి వచ్చి ఇంకో కళ్యాణ్ నీకోసం సాక్రిఫైస్ చేశాడు, నీకు వాయిస్ నోట్ ఇచ్చేయచ్చు కదా ఏంటో, సో ఇచ్చేయచ్చు కదా. సో మరి నెక్స్ట్ తనుజ ఆలోచించావా అని అడుగుతారు. కళ్యాణ్ ఎస్ ఐ కెన్ ఫైట్ అంటాడు అనమాట. సో ఎవరో ఒకరు ఎలాగో నామినేషన్లో పెడతారు, నువ్వు పెద్ద లైట్ తీసుకోండి. తనుజ ఊరికే రిస్క్, ఇది ఎందుకు రిస్క్ చేస్తున్నావు, అవసరమా అన్నట్టు. కళ్యాణ్ రిస్క్ కాదు, రిస్క్ లేకపోతే లైఫ్లో రస్క్ ఉండదు అన్నట్టు. సో రిస్క్ కాదు, కాన్ఫిడెన్స్ ఉంది నాకు నా మీద నాకంటే. తనుజ వద్దు సార్, అప్పటికి వద్దు సార్ అంటది. వాడి గేమ్ వాడు ఆడుతున్నాడు, ఆడుకోనిండి. నామినేషన్స్ అన్నది ఈజీ కాదు, ఈ పాయింట్లే. నామినేషన్ అన్నది ఈజీ కాదు, బయట ఆడియన్స్ ఎలానో ఓట్ చేస్తారని చెప్పి అది టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ఉండకూడదు. నచ్చితేనే చేస్తారు, మనకి నచ్చకపోతే వాళ్ళు ఓట్ చేయరు. కళ్యాణ్ నా రెస్పాన్సిబిలిటీ, అది నా రెస్పాన్సిబిలిటీ నేను చూసుకుంటాను, అది కళ్యాణ్ అంటే పక్కన నా రెస్పాన్సిబిలిటీ నేను చూసుకుంటాను అని చెప్పి. బట్ ఇవిడైతే ఏ పాయింట్స్ చెప్పిందో, నామినేషన్స్ అంటే ఈజీ కాదు, ఆడియన్స్ ఊరికి ఓట్లు వేస్తారని అనుకోకూడదు, ఇలాంటివన్నీ ఆడియన్స్లోకి ఎక్కుతూ ఉంటాయి. మనకి చిన్నగా కనిపించినా కూడా ఇవి వాళ్ళకి చాలా పెద్ద పాయింట్లు, వాళ్ళని అట్రాక్ట్ చేసే పాయింట్లు ఇవి. అది అందుకనే ఆవిడకి రియల్ ఆడియన్స్ ఉన్నారు,
మీరు ఎంతసేపు పిఆర్ అని చెప్పి నా మెసేజ్ కొంతమంది చేస్తారంటే వాళ్ళే చెప్తున్నా, అలా కాదు. అది ఉంటుంది, పిఆర్ అందరికీ ఉంటారు, ఇంకొకరిద్దరు చెప్తే అందరికీ ఉన్నారు, అది లేదని కూడా నేను అన్నాను. దానివల్ల ఇంపాక్ట్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారని ఒప్పుకుంటాను నేను. కానీ మీరు అదే ఉంది అని అనుకుంటే మాత్రం పప్పులో కాల్సినట్టు అని చెప్తున్నాను నేను. కానీ నా రెస్పాన్సిబిలిటీ నేను చూసుకుంటాను. సో నామినేషన్స్ ఉంటే నా కాన్ఫిడెన్స్ ఇంకా డబుల్ అయింది, నేను గట్టిగా గేమ్ ఆడతాను అన్న విధంగా చెప్తూ ఉంటాడు అనమాట. తనుజ ఓకే సార్ వద్దు సార్ అంటది. సార్ ఓకే సార్ అంటే ఓకే సార్ వద్దు సార్. ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నిజంగానే నేను అనుకోవటం, నిజంగానే కళ్యాణ్ రిస్క్లో పడుతున్నాడు ఎందుకు అని చెప్పి అనుకోవటం. 2, కళ్యాణ్కి ఇప్పుడు నేను మళ్ళీ రుణపడి ఉండాలి, రేపు రోజు ఎప్పుడైనా సరే నేను నీకోసం వచ్చేసాను అని చెప్పి ఇప్పుడు మొన్న ఇమాన్యుల్ ఎట్టా అన్నాడు, మళ్ళీ నీకోసం సపోర్ట్ చేశానంటే మళ్ళీ అది తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటాను. ఎందుకు నాకు ఈ తలకాయ నొప్పి, దానికన్నా నేను వినకుండా ఊరుకుంటే ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఎలాగో వస్తారు కదా, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ అనుకుంటారు వీళ్ళు, అదొక వేరే విషయం కదా, ఎందుకు ఇప్పుడు నాకు ఇదని చెప్పి అలా కూడా ఆవిడ ఆలోచించి ఉండొచ్చు. ఎలా ఆలోచించినా కరెక్టే. రేపు రోజు గొడవ వచ్చినప్పుడు గబుక్కున నీకోసం నీ నామినేట్ అయ్యాను, నీకోసం నీ నామినేట్ అయ్యింది అని మన ఇమాన్యుల్ అన్నప్పుడు, ఇలాంటి మనిషిగా నేను స్టాండ్ తీసుకుంది అని వాష్రూమ్లో అన్నాడు కదా, అన్నప్పుడు ఇలాంటి సేఫ్ ప్లేయర్కి నేను వాష్రూమ్ స్టాండ్ తీసుకుంది అన్నప్పుడు ఆవిడ వెంటనే అట్ట సీరియస్ అయ్యారు. అలాంటి ట్రిగ్గర్ అయి ఉండొచ్చు మైండ్లో, అందుకని కూడా వద్దని ఉండొచ్చు. ఏదైనా ఓకే, ఆవిడ ఇష్టం. నెక్స్ట్ కళ్యాణ్ తీసుకోవచ్చు కదా, ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో అంటే అయ్యో పెద్ద త్యాగం అవన్నీ వద్దు నాకు అంటది అనమాట. కళ్యాణ్ అదే పెద్ద త్యాగం కాదు అది ఇది అంటే అలా అనిపిస్తుంది. ఇప్పుడు రేపు మాట్లాడేటప్పుడు అవి పెద్ద త్యాగాల్లో వెళ్ళిపోతాయి. సో అందుకని నేను అనుకుంటున్నా ఆవిడ అలా ఆలోచించి ఉండొచ్చు అని చెప్పి. మీకు ఎవరికైనా అలా అనిపిస్తే చెప్పండి. నెక్స్ట్ రీతుని ఆట హిట్ అని చెప్పి రీతుని పిలుస్తారు. వాళ్ళ డాడీ టీషర్ట్ ఇచ్చారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే సంజన గారి శారీస్ అన్ని స్టోర్ రూమ్లో పెట్టాను, ఈ సీజన్లో వేసుకోకూడదు అన్నట్టు చెప్తారు. మరి అక్కడ మిస్కమ్యూనికేట్ ఉంది, ఒక వారం వేసుకోకూడదు అన్నట్టు ఉన్నారు ఆవిడ. అంటే ఈ శారీలు పంపిస్తే కొత్త శారీలు వస్తాయని అనుకుంటున్నారు. ఇచ్చేసింది, ఓకే నెమ్మదిగా ఒప్పేసుకుంది. ఎందుకంటే స్వార్థమా అంటే మీకు ఇక్కడ విషయం చెప్తాను ఏంటంటే ఆవిడకి వాళ్ళ ఫాదర్ లేరు, మీకు ఎవరికైనా తెలియదు చెప్తున్నా. సో చాలా అంటే చాలా సెంటిమెంట్. నేను ఇంతకుముందు కూడా కొన్ని పోస్టులు అవి చూసాను వాళ్ళ ఫాదర్ని మిస్ అవుతూ పెట్టినవి అవన్నీ. సో హెయిర్ ఆల్రెడీ నేను ఆవిడ కోసం కట్ చేసుకున్నాను కాబట్టి నా కోసం ఆవిడ ఏమాత్రం చేయలేరా అని చెప్పి ఒప్పేసుకుంది. ఇట్స్ ఓకే. నెక్స్ట్ మా డాడీ ఫోటో కావాలని అడిగింది. ఎప్పటి నుంచి అడుగుతున్నాను సార్, విష్ లిస్ట్లో కూడా రాసి ఉంటుంది, నీకు ఒకటేనమ్మా షర్టే, సో అదే అని చెప్తే ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. దాని తర్వాత డీమన్ పవన్, ఇది త్యాగమా ఇది వ్యర్థమా ఏంటో నాకు అర్థం కాల. అంటే ఎందుకు నాకు త్యాగాలు అనిపించలేదు, కళ్యాణ్ కొంచెం త్యాగాలు అనిపించినా వీళ్ళు త్యాగాలు అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే నీకు చిన్న చూపు అంటే కాదు భయ్య, ఆల్రెడీ అమ్మాయికి షర్ట్ వచ్చింది కదా, రాకపోతే పోను అనుకోవచ్చు. నేను ఇప్పిద్దాం అనుకున్నా అంటే ఎందుకు ఇప్పించాలి, మీరు గేమ్లో ఉంటే సపోర్ట్ చేసుకోవాలి కానీ ఇది పార్ట్ ఆఫ్ ద గేమా టాస్కా, ఎందుకు నీకు లేనిది వాళ్ళకి ఎందుకు, ఫస్ట్ నీకు ఉండాలి కదా. నేను కళ్ళు మూసుకుంటే కనిపిస్తారు ఇలా అనుకుని ఉంటుంటారు, నా కళ్ళు మూసుకుంటే మా పేరెంట్స్ కనిపించట్లేదంటే నాకు కనిపిస్తున్నారు అని చెప్పి. బట్ ఎనీవే తనకేమీ లేకపోతే ఇచ్చుంటే ఖచ్చితంగా పొగిడేవాడిని, అప్రిషియేట్ చేసేవాడు, నువ్వు స్ట్రాంగ్గా ఉండగలవు, తను ఉండలేదు కాబట్టి ఇచ్చావని చెప్పి. ఆల్రెడీ షర్ట్ ఉన్నప్పుడు నాకైతే అప్పుడు చెప్తారు షర్ట్ ఉందయ్యా అంటే, లేదు సార్ నేను ఇద్దాం అనుకుంటాను సార్ ఇచ్చాడు, నాకు అది నచ్చల, తను చాలా చేసుకోవాల్సిందేమో, పెద్ద పాయింట్ కాదు కానీ నాకు నచ్చల. తన ఫ్యామిలీ తను తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా బేసిక్గా, తిన సైడ్ నుంచి కాదు ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఫ్యామిలీ ప్రౌడ్ ఫీల్ అవుతుందేమో తను త్యాగం చేసింది. అందుకని వాళ్ళ ఫోటో తను పెట్టుకున్నప్పుడు వాళ్ళకు కొంచెం హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి ప్రయారిటీస్ వాళ్ళు అనుకుంటారు కదా ఏంటి ఇది అని అనుకుంటారు అని అనుకుంటున్నాను నేను. వాళ్ళకి లేని నొప్పి నాకు ఎందుకని కాదు, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినా కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. దాని తర్వాత నాగార్జున గారు ఏ స్టేటస్ లోపల చెప్తారు, ఇట్లా డిమాండ్ రిఫ్యూజ్ చేశాడు, తన ఫోటోని తనకి ఇచ్చాడు అది ఇది అని చెప్పి దాని ఒక గొప్పగా చెప్తారు, అందరికీ చెప్తారు. సంజన గారికి కూడా చెప్తారు నీ శారీస్ వెళ్ళిపోతాయి అంటే 1 వీక్ ఏమనుకుంటే లేదు బిగ్ బాస్ చెప్తారని చెప్పారు. సో బిగ్ బాస్ చెప్తారు, ఆల్మోస్ట్ వెనక్కి ఇచ్చేస్తారు, పెద్ద విషయం కాదు. దాని తర్వాత గౌరవ్ సెల్ఫిష్ అని చెప్పి తిన్న అంటూ ఉంటాడు, ఎవరిని ఇమాన్యుల్ అంటూ ఉంటాడు, ఇది సెల్ఫిష్ బ్రో. నాకు ఆయనకి ఏమర్థమైందంటే ఒక సైడ్ ఎలిమినేషన్ ఒక సైడ్ టాప్ 5 ఉంటే విచ్ సైడ్ ఐ షుడ్ గో, అది నేను బిగ్ బాస్ అడిగి తెలుసుకొని అలా చేస్తా అన్నాడు. గౌరవ్కి పవర్ అర్థం కాలేదు. ఇమాన్యుల్ నేను ఎంతమంది అన్ని చెప్పుకున్నా ఆ మాటలు రైటే, ఇది డౌట్స్ అడగడానికి కాదు, నాకు తెలుసు ఇదేమి నేను పిల్లోడిని కాదని చెప్తాడు. అది డౌట్స్ అడగడానికే బ్రో, డౌట్స్ ఇన్ ద సెన్స్ గేమ్లో డౌట్లు కాదు, నీకు బయట ఎలా జరుగుతుంది ఏంటి, నేను సేవ్ అవుతానా, నాకు ఆడియన్స్ మద్దతు ఉందా, ఇలాంటి క్వశ్చన్లు అడగడానికి. పెద్ద బ్లెస్సింగ్ ఇది, మీరు జస్ట్ ఒక వాయిస్ మెసేజ్ కోసం వదిలేసుకోవడం నాకు నచ్చలేదు. సెల్ఫిష్ బ్రో అంటే ఇమాన్యుల్ ఏమండు ఓకే అనుకుంటాడు, పక్కన నా కళ్యాణ్ ఏ జస్ట్ అనకు మాకు అయ్యని అంటూ ఉంటారు. ఇక గౌరవ్ ఇంకో పాయింట్ ఉంటుంది ఏంటంటే ఇంకో 1 వీక్లో ఉంటుంది కదా ఎలాగో ఫ్యామిలీ వీక్ అని చెప్పి. నెక్స్ట్ నాకు సార్ రాము మాట్లాడుకుందామా అని స్టార్ట్ చేస్తారు. మనం 39 నిమిషాలు చెప్పుకున్నంటే మన టాలెంట్ వేరేగా ఉంటుంది. ఇంకేం చేయలేని పరిస్థితి, ఆయన వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాడు. సో ఏమైనా కావాలని ఇలా చెప్తున్నాడా అని చెప్పి నాగార్జున గారు అనుకొని వెళ్ళిపోతావా, నిజంగా వెళ్ళిపోతావా, గేట్లు తెచ్చాను వెళ్ళిపోతాను సార్, గేట్లు తెరిస్తే వెళ్ళిపోతాను అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, సో సార్ మీరు రోజు చెప్తున్నాను సార్,
తనుజ గారు అంటారు వీక్ మొత్తం నాతోనే ఉన్నాడు, నేను చెప్తానే ఉన్నాను, బట్ ఇదే పరిస్థితి అని చెప్తారు. నాగార్జున గారికి అర్థం కాలేదు, ఊరికి అంటాడేమో అని చెప్పి నామినేషన్స్కి భయపడుతున్నాం అంటే లేస్తారని చెప్పి. ఇక్కడ ఇంకోటి కూడా జరిగింది ఏంటంటే మనోడు మాట్లాడటానికి కూడా 4 సార్లు భయపడ్డాడు. మాట్లాడు ఎందుకని అంటున్నారు. లేదు సార్ మీకు భయపడుతున్నాడు సార్, నాకు చెప్పాడు సార్ అని చెప్పి తనుజ గారు స్టాండ్ తీసుకొని చెప్పారంట. నాకు నైట్ చెప్పాడు, నేను మాట్లాడలేను అక్క, నువ్వు చెప్పు నా సార్కి అని చెప్తే చెప్పిందంట ఇలా భయపడుతున్నాడు అంటే. ఎందుకే అంత భయం అయ్యి అని చెప్పి, సరే చెప్పాలనుకున్న భావాలు చెప్పంటే పాట రూపంలో చెప్పాడు. ఉండలేకపోతున్నాను చెప్పి, అమ్మని విడిచి అన్ని విడిచి ఉండలేకపోతున్నానని చెప్పి ఒక పాట రూపంలో చెప్పాడు. సో ఇంకేం చేయలేదు, చాలాసేపు బతినాడారు, మోటివేట్ చేశారు, ఆడియన్స్ ఓట్ కోసం చెప్పారు, నీ ఫ్యాన్స్ ఓట్స్ కోసం చెప్పారు, రెస్పెక్ట్ కోసం చెప్పారు, గివ్ అప్ ఇచ్చేస్తున్నా ఉన్నారు. అన్ని చెప్పిన తర్వాత కూడా తను దాని మీదే స్టాండ్ అయి ఉన్నాడు. నెక్స్ట్ వెళ్ళిపోవాల్సి ఇక నీ గేమ్ అయిపోయిందంతా అక్కడ వాళ్ళు చెప్తారు, అరే జస్ట్ ఇంకో 1 వీక్ ఫ్యామిలీ వస్తారని గౌరవ్ అంటాడు, 5 వీక్స్తో ఆట అయిపోద్దని తినంటారు, అరే అవసరం అని చెప్పి తనుజ ఏడుస్తూ ఉంటుంది. అందరు చెప్పారు కానీ ఆయన వినిపించుకోలేదు. సో ఇంకా బాయ్ చెప్తా ఉన్నాడు అనమాట. నాగార్జున అందుకని స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇది చాలా డిస్కషన్. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అదే అంటారు, ఎగ్జిస్టెన్స్ ఏమికి వచ్చాడు, ఏంటి అంత హోమ్ సిక్ అయిపోయావా, పర్లేదు మాట్లాడు, నాకెందుకు ఉంటుంది కోపం, నువ్వు ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావు అని ఇది తప్పితే నాకు కోపం లేదు, నీ కోపడతారు నాగార్జున గారు అని చెప్పి అలా భయపడతా ఉన్నాడు. సో అది జర్నీ వీడియో వేయలేదు, సో సడన్ ఎలిమినేషను. సో ఇది ఒక ప్రూఫ్, సడన్ ఎలిమినేషన్ అయితే జర్నీ వీడియోలు చేయలేరు. సో వేయలేదనమాట, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని కంటెస్టెంట్, సో ఎక్స్పెక్ట్ చేయని విధంగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి జర్నీ వీడియోస్ రెడీ చేస్తారు. సో అందుకోసం చెప్పి జర్నీ వీడియో కూడా వేయలేదు, మేబీ ఫినాలే వేస్తారేమో. సో 7-8 మంది చిన్నపిల్లలు ఉన్నారు సార్, అమ్మ నాన్న 7 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నారు, వాళ్ళు విడిచి ఉండలేను, సో 2 డాగ్స్ విడిచి ఉండడం వల్ల కావట్లేదు అన్నాడు. సో మొత్తానికి అలాగా రాము ఎగ్జిట్ అయిపోయింది అనమాట. అందరికీ బాయ్ చెప్పాడు, అందరికి ఎవరికేం చెప్పలేదు. సో ఈ విధంగా ఇమాన్యుల్ తోపు అని చెప్పారు. సుమనన్నకి లేనిపోని హైప్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు పద్దాక. ఎందుకంటే ఆ సీక్రెట్ టాస్క్ని కూడా పెద్ద హైప్ గొప్పగా 1-2 సార్లు లేపుతూ ఉన్నారు. నాకు నచ్చలేదు, ప్రతి వారం ఏదో ఒకటి కావాలని లేపుతున్నారు. మనం వాళ్ళని ముద్దు బిడ్డ వీళ్ళని ముద్దు బిడ్డ అనుకుంటాం కానీ సుమనన్న రియల్ ముద్దు బిడ్డ అనిపిస్తుంది నాకు. రాము రీఎంట్రీ ఉంటుందంటే ఉండదు, అలాంటివి ఏమి చేయరు, అలాంటివి ఆశలు పెట్టుకోవద్దు. ఎవరైనా అలాంటివి కోరుకుంటే సార్ కామెంట్ చేయండి, చూడాలని ఉంది. ఇంకా ఆవిడది జలసీని అనిపిస్తుంది నాకు, క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇంకా వాళ్ళ త్యాగాల్లో కొంతమంది అదే ఆ టాస్క్లో కొంతమంది స్వార్థం కనిపించింది, ఇమాన్యుల్ నాకు స్వార్థం కనిపించింది, కొంతమంది త్యాగాలు కనిపించినాయి, కొంతమంది వ్యర్థాలు అనిపించింది. అది అర్థం లేని త్యాగాలు, అది వ్యర్థాలు అనమాట. సో అది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ, సాటర్డే ఎపిసోడ్ రివ్యూ. రేపు మళ్ళీ మా స్పెషల్ అనాలిసిస్ కానీ లేదంటే సండే అప్డేట్స్ కానీ దాంతో మాట్లాడుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.